దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆసియా కప్ 2025లో ఆదివారం జరగబోయే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా సాగిన టోర్నీలో ఇది నిజమైన హై వోల్టేజ్ మ్యాచ్. ఈ పోరులో ఆట కంటే ఎక్కువగా దేశ గౌరవం, ప్రతిష్ట, రాజకీయ పరిస్థితులు కూడా మిళితమైపోయాయి. ఒకవైపు టీమిండియా అభిమానులు పాకిస్తాన్తో ఈ సమయంలో మ్యాచ్ ఆడాల్సిన అవసరం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం వద్దు అనే భావోద్వేగం బలంగా ఏర్పడింది. సవాల్ మీద క్రికెట్ ఆడుతారా అంటూ తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు క్రికెట్ అభిమానులు మాత్రం క్రీడను క్రీడగానే చూడాలి, గెలుపు ఓటమి గేమ్లో భాగమే అంటున్నారు. కానీ వాస్తవానికి ఈ పోరులో టీమిండియాపై అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్పై గెలిస్తే అదో అభిమానుల పండుగ అవుతుంది. కానీ ఓడిపోతే మాత్రం ఆటగాళ్లు, బీసీసీఐ అందరూ అభిమానుల కంట్లో విలన్లుగా మారిపోవాల్సింది. గతంలో పాకిస్తాన్ చేతిలో ఓడితే ఓకే, గేమ్లా చూద్దాం అని చెప్పేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. దేశంలో ఉన్న ఉద్రిక్తల కారణంగా పాకిస్తాన్ చేతిలో ఓటమి అంటే అది కేవలం ఓటమి కాదు, చావు కంటే ఘోరమైన అవమానం అని అభిమానులు భావిస్తున్నారు. పేపర్పై చూస్తే టీమిండియా పాకిస్తాన్ కంటే ఎన్నో రెట్లు బలమైన జట్టు. టాప్ క్లాస్ బ్యాట్స్మెన్, వరల్డ్ క్లాస్ బౌలర్లు, అద్భుతమైన ఆల్రౌండర్లు ఉన్నారు. అయినప్పటికీ అభిమానుల్లో ఒకటే భయం, ఏదైనా తేడా జరిగి ఓడిపోతే ఏమవుతుంది. టీ20 క్రికెట్ అనేది ఎప్పుడు అంచనా వేయలేని ఆట. ఒక ఆటగాడి ఇన్నింగ్స్ లేదా ఒక స్పెల్ మొత్తం మ్యాచ్నే తారుమారు చేయగలదు. పాకిస్తాన్ జట్టు కూడా మంచి ఫామ్లో ఉంది. ఓమన్పై ఆడిన పోరులో బ్యాటింగ్లో రాణించి బౌలింగ్లో అదరగొట్టి సులువుగా గెలిచింది. పాకిస్తాన్ జట్టు కూడా కాన్ఫిడెన్స్తో బరిలో దిగుతుంది. భారత్ యూఏఈపై గెలిచింది, పాకిస్తాన్ ఓమన్పై గెలిచింది. గ్రూప్ ఏలో ఈ రెండు జట్లు టాప్ పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి ఆదివారం జరిగే పోరు గ్రూప్ టాపర్ను నిర్ణయించే మ్యాచ్గా మారనుంది. పహల్గామ్ అటాక్ తర్వాత ప్రభుత్వాలు పాకిస్తాన్తో అన్ని సంబంధాలను రద్దు చేస్తామని ప్రకటించినప్పటికీ ఈ మ్యాచ్కు అనుమతినిచ్చే విషయం ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం ఐసీసీ అండ్ ఏసీసీ ఒప్పందాలు, అంతర్జాతీయ ఒప్పందాలు, భద్రతా ఏర్పాట్లు. ఐసీసీ సభ్యదేశం అయినందున టోర్నీని బహిష్కరిస్తే భారీ ఫైన్లు, శిక్షలు ఎదురవుతాయి. అలాగే ఏసీసీ ఈ మ్యాచ్ జరగాలని గట్టిగా చెప్పడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గలేకపోయింది. అధికారికంగా రాజకీయ సమస్యలు వేరు, క్రీడా వేరు అని ప్రకటించి ఆటగాళ్లు, ఫ్యాన్స్ సురక్షితంగా ఉండేలా ఏర్పాటు చూసి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్పై వేరువేరు వర్గాల స్పందనలు ఆసక్తికరంగా ఉన్నాయి. అభిమానులు ఒక వర్గం ఈ పోరులో భారత్ తప్పగా గెలవాలి, లేకపోతే క్రికెటర్లను ఎప్పటికీ క్షమించం అని హెచ్చరిస్తుంది. మరో వర్గం ఒత్తిడిని తగ్గించాలి, ఆటగాళ్లపై విశ్వాసం పెట్టాలి అని చెప్తుంది. మాజీ క్రికెటర్లు కొందరు పాకిస్తాన్తో మ్యాచ్ మానేయాల్సిందని విమర్శిస్తే, ఇంకొందరు ఈ గేమ్ ద్వారా దేశ గౌరవం పెంచే అవకాశం ఉంది, క్రీడను ఆ విధంగా వాడాలి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ నేతల్లో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వర్గాలు అంతర్జాతీయ వేదికపై వెనక్కి తగ్గలేం కాబట్టి ఆడాక తప్పదు అని చెప్తుంటే, ప్రతిపక్షం మాత్రం ఉగ్రదాడి తర్వాత సంబంధాలు కట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఎలా వెనక్కి తగ్గారు అని ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. మీడియా మాత్రం ఈ పోరును హై వోల్టేజ్ క్లాస్, గౌరవ పోరు, దాయాది సమరం అంటూ హైప్ చేస్తుంది. సోషల్ మీడియాలో బాయ్కాట్ పాకిస్తాన్, విన్ ఫర్ ఇండియా, ఏషియా కప్ క్లాస్ లాంటి హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ అవుతున్నాయి. మొత్తానికి ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ పోరు కేవలం క్రికెట్ మ్యాచ్ కాదు, అది దేశ గౌరవం, ప్రజల భావోద్వేగం, రాజకీయ నిర్ణయాలన్నింటినీ మిళితం చేసే సమరం. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈ మ్యాచ్ తర్వాత కలిగే ప్రభావం చాలా కాలం గుర్తుండిపోవడం ఖాయం. ఆదివారం మైదానంలో జరిగే ఆట మిలియన్ల అభిమానుల గుండెలో ఒక చెరగని గుర్తు వేసి తీరుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.